ప్రభుని ఆరాధన చేద్దాం. యేసయ్యా నీకు స్తోత్రములు, గొప్ప దేవా నీకు స్తోత్రములు. స్తోత్రం నాయనా. పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు. స్తోత్రం. ఇప్పుడే ఈ స్థలంలోనికి మాలోనికి నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. అవును తండ్రి, ప్రేమపూర్వకంగా నీకు స్వాగతం పలుకుతూ ఉన్నాము. అవును యేసయ్యా. నీ మహిమతో నింపండి, నింపండి నీ తేజస్సుతో నింపండి, నీ ప్రసన్నత ప్రతి ఒక్కరు కూడా అనుభవించడానికి సహాయం చేయండి. అవును ప్రభువా. ఏ ఒక్కరు కూడా వట్టిగా వెళ్ళిపోకూడదు. ప్రతి ఒక్కరు కూడా మేలులు పొందుకొని ఆత్మను పొందుకొని కార్యాలు చూసి మాత్రమే తిరిగి గృహాలకు వెళ్ళటానికి సహాయం చేయండి నాయన. ఏ స్థితిలో వచ్చి ఉన్నారో, నెమ్మది లేకుండా వచ్చి ఉన్నారో, అనారోగ్య పరిస్థితిలో వచ్చి ఉన్నారో, ఎలాంటి స్థితిలో వచ్చినప్పటికీ కూడా యేసయ్య నిన్ను మేలుతో నింపబోతూ ఉన్నాడు. స్వరం ఎత్తుదాం. ఎవరో కూడా మౌనంగా ఉండదు. మౌనంగా ఉంటే ఎన్నటికీ ఎప్పటికీ దేవుని కార్యాలు చూడలేవు. అవును ప్రభు. కనుక స్వరం ఎత్తి దేవుడు నీ జీవితంలో చేయబో గొప్ప కార్యాల నిమిత్తమే స్వరం ఎత్తి దేవుణ్ణి ఆరాధించు. యేసు నీకు వందనాలు. ప్రతి ఒక్కరు కూడా స్వరాలు ఎత్తుదాం. తండ్రి మీకు స్తోత్రాలు నాయనా. ప్రతి ఒక్కరు కూడా ఆరాధన చేద్దాం. యేసయ్యా నీకు స్తోత్రములు తండ్రి. స్తోత్రం. మహోన్నతుడా నీకు వందనాలు. స్తోత్రములయ్యా. మహదైశ్వర్యము కలిగిన వాడా నీకు స్తోత్రములు. స్తోత్రములు యేసయ్యా. దయ కలిగిన తండ్రి నీకు వందనాలు. స్తోత్రములు నాయనా. ప్రేమ స్వరూపి నీకు స్తోత్రం. తండ్రి మీకు స్తోత్రం. స్తుతుల పైన ఆసీనుడా నీకు వందనాలు. వందనాలయ్యా. ప్రతి ఒక్కరు కూడా స్వరమెత్తి ఆరాధన చేద్దాం. నువ్వు బలహీనంగా ఉంటే యేసయ్యా నన్ను స్వస్థపరిచని అడుగు. చీకటి ప్రభావంతో పీడింపబడుచు ఉన్నట్లయితే మమ్మల్ని స్వస్థపరచండి నాయనా. విడుదల చే ప్రభు అని దేవుణ్ణి అడుగు. నీ కుటుంబంలో నెమ్మది లేకపోతే యేసయ్యా నా కుటుంబంలో నెమ్మదిని దయచేయని అడుగు. నీ భర్త మార్చబడకపోతే యేసయ్యా నా భర్తను మార్చని అడుగు. దేవుడు నీ భర్తను మార్చబోతూ ఉన్నాడు. నీ బిడ్డలు మార్చబోతూ ఉన్నాడు. నీ కుటుంబంలో పరిస్థితిని మార్చబోతూ ఉన్నాడు. నువ్వు అడిగితే దేవుడు కార్యాలు చేయబోతూ ఉన్నాడు. స్వరమెత్తి అడుగు. వట్టిగా వచ్చి వట్టిగా వెళ్ళిపోవడం దేవుని చిత్తం కాదు. మేలు పొందుకొని మాత్రమే తిరిగి వెళ్ళాలి. దేవుని మోసుకొని మాత్రమే తిరిగి వెళ్ళాలి. ఈ రోజు మన దేశానికి స్వతంత్రం వచ్చిన రోజు. అయితే నీకు పాపం నుంచి స్వతంత్రం వచ్చిందా? బైబిల్లో ఉంటది, పాపం చేయవాడు పాపానికి దాసుడు అని బైబిల్లో ఉంది. నువ్వు ఏ పాపం చేస్తున్నావు దానికి దాసురాలు అయిపోయావు, దాసుడు అయిపోయావు. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని బైబిల్లో ఉంది. సత్యం అనగా యేసయ్య. యేసయ్య నిన్ను స్వతంత్రం ఇవ్వగలిగిన దేవుడు, స్వేచ్ఛను ఇవ్వగలిగిన దేవుడు, పరలోకాన్ని ఇవ్వగలిగిన దేవుడు. కనుక స్వరమెత్తి దేవుని ఆరాధించు. యేసు నీకు స్తోత్రం. ప్రతి ఒక్కరు కూడా యేసయ్యా నీకు వందనాలు. ఆరాధన చేద్దాం. ఎవరో కూడా మౌనంగా ఉండక నీకున్న ప్రతి బలహీనతను బట్టి దేవుణ్ణి అడుగు. యేసయ్యా నా బలహీనత నుంచి విడుదల చేయి. నేను పొందిన దెబ్బల చేత మీకు స్వస్థతని సెలవిచ్చావు కదా నాయన. నీ గాయపడిన స్థితితో నన్ను తాకండి ప్రభువా. నా పరిస్థితి బాగాలేదు నాయన. నీ చల్లని చూపు నా మీద ఉంచండి. నీ దయ కలిగిన హస్తం నా మీద ఉంచండి. నీ కరుణ కలిగిన చూపు నా మీద ఉంచు తండ్రి. అడుగుదాం. ప్రతి ఒక్కరు కూడా అడుగుదాం. యేసు నీకు వందనాలు. ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆరాధన చేద్దాం. యేసయ్యా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు ఆసక్తితో ప్రేమించేదన్. పాడదాం. అందరికి వచ్చిన కాబట్టి కలిసి పాడదాం. ఆరాధింతు ఆసక్తితో పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధింతు పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. అందరూ కలిసి పాడదాం. అందరూ
మనకు వచ్చిన పాట కనుక ఎవరు కూడా మౌనంగా స్వరాలెత్తి దేవుని ఆరాధిద్దాం. ఆరాధన ప్రేమించేదన్ అధికముగా ఆరాధితున్ ఆశక్తితో ఎబెనేజరే ఎబెనేజరే ఇంతవరకు ఆదుకున్నవే. పాడదాం. ఎబెనేజరే ఎబెనేజరే ఇంతవరకు ఆదుకున్నవే. అయ్యా ఇంతవరకు ఆదుకున్నవే. నన్ను ఇంతవరకు ఆదుకున్నావే. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు. నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు. నిన్ను పూర్ణ బలముతో దేవుని తాకబోతున్నాడు. ప్రేమించేదన్. ఆరాధన 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 యేసయ్యా ఆరాధన 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 యేసయ్యా ఆరాధన ఆరాధన ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు ఆశక్తితో. ఎల్రోయి, ఎల్రోయి, నన్ను చూచావే వందనమయ్యా. ఎల్రోయి, ఎల్రోయి, నన్ను చూచావే వందనమయ్యా. యేసు నన్ను చూచావే వందనమయ్యా. యేసు నన్ను చూచావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు. నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదని. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు. నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదని. ఆరాధన 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 యేసయ్యా ఆరాధన 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 యేసయ్యా ఆరాధన ఆరాధన ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు ఆశక్తితో. యెహోవా రబ్బా, యెహోవా రబ్బా స్వస్థపరిచావే వందనమయ్యా. యెహోవా రబ్బా, యెహోవా రబ్బా స్వస్థపరిచావే వందనమయ్యా. నన్ను స్వస్థపరిచావే వాడు దేవుని స్వస్థపరచబోతున్నాడు. ఇప్పుడే తన శక్తిని మీదకి రాబోతూ ఉంది. వందనమయ్యా. బలమైన హస్తం తాకబోతున్నాడు. మనసుతో వాడు ఉండగా అభిషేకం నీ మీదకి రాబోతూ ఉంది. బలముతో ప్రేమించేదన్. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు. నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 యేసయ్యా ఆరాధన ఆరాధన ప్రేమించేదన్ అధికముగా
ఆరాధింతును ఆశక్తితో ప్రేమించేదం అధికముగా ఆరాధింతును ఆశక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతును నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన 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 యేసయ్యా దేవుడు మనం తాకబోతున్నాడు కనుక ప్రతి ఒక్కరు కూడా ఆరాధన అవుతాం. దేవుని శక్తి దిగి రాబోతుంది. ప్రతి ఒక్కరు కూడా యేసయ్యా ఆరాధిస్తుండగా నీ శక్తి మనం కండుకోవడానికి సహాయం చేయండి అయ్యా. దేవుని శక్తి మనం కప్పుకోవచ్చు ఉన్నది. దేవుని శక్తిని వెతికి రాబోతా ఉంది. దేవుడు బలమైన అభిషేకం తాగబోతూ ఉన్నాడు. ఇప్పుడే తన శక్తిని తాగబోతుంది. యేసయ్యా ఆరాధన 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 స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన పాడుతుండగా అభిషేకం రాబోతుంది. దేవుని శక్తి కండిపోతా ఉంది. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. యేసయ్యా నీకు వందనాలు నాయనా. గొప్ప దేవా నీకు స్తోత్రములు తండ్రి. యేసయ్యా ఈ ఆరాధనలో ప్రతి ఒక్కరిని దర్శించినందు నీకు వందనాలయ్యా. బలహీనలు స్వస్థపరిచినందు నీకు వందనాలయ్యా. మీకు ఎక్కడైతే బాగలేదు అక్కడ మీ గుడి హస్తాన్ని పెట్టుకోండి. దేవుడు మిమ్మల్ని బాగు చేయబోతా ఉన్నాడు. మీకు ఎక్కడ బాగలేదు అక్కడ మీ కుడి హస్తాన్ని పెట్టుకోండి. ఎక్కడైతే నొప్పితో ఉందో ఎక్కడైతే బలహీనంగా ఉన్నారో మీ కుడి హస్తాన్ని పెట్టుకోండి. దేవుడు మిమ్మల్ని బాగు చేయబోతా ఉన్నాడు. స్తోత్రం. ప్రేమ కలిగిన యేసయ్యా నీకు వందనాలు. స్తోత్రాలు తండ్రి నీకు స్తుతులు నాయన. వారి హస్తాలపైన నీ బలమైన హస్తాన్ని ఉంచండి. ఇప్పుడే నీ ప్రభావాన్ని పంపించండి. నీ శక్తిని పంపించండి. టచ్ చేస్తూ ఉన్నా ప్రభా. అరికాలముకు నడినెత్తలో ప్రతి బలహీనత యేసు నామములో బయట పొమ్మని ఆజ్ఞాపిస్తూ ఉన్నా. ఇప్పుడే ఈ క్షణంలో ప్రతి బిడ్డను బాగు చేయండి అయ్యా. స్వస్థపరచండి. వారికి ఉన్న బలహీనతలన్నిటి నుంచి విడుదల చేసినందు నీ స్తుతులు అయ్యా. బాగు చేసినందు నీకు వందనాలు. స్వస్థపరిచినందు నీకు వందనాలు. నీ ఆత్మ కొరకు ఎందరు ఎదురు చూస్తున్నారు. ప్రతి బిడ్డను నీ ఆత్మతో నింపండి. నెమ్మది లేకుండా ఎంతమంది జీవిస్తూ ఉన్నారు. వారి జీవితాల్లో నెమ్మదిని దయచేయండి. భర్త మారలేదని బాధపడుతున్న వారు ఉంటే భర్తను మీరు మార్చండి. సౌలును పౌలుగా మార్చారు. బైబిల్ ఎంతో మంది మారారు. ఎంతో మంది త్రాగుబోతులు మారుతున్నారు. మూర్ఖులు మారుతున్నారు. ప్రభువా భర్తలు మార్చండి. బిడ్డలు మార్చండి. కుటుంబాల్లో కార్యాలు జరిగించండి. ఆరాధన జరుగుతుండగా ప్రతి బిడ్డ కూడా నీ శక్తిని పొందుకోవడానికి సహాయం చేయండి. బలమైన శక్తి కలిగిన ఆరాధన మీరు జరిగించారు. నీకు వందనాలు. ఈ చిన్ని స్తుతి అర్పణ నీ బంగారు పాసంలో సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.